వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ గం గం గణపతియే నమః. విఘ్నేశ్వర ఈశ్వర, లోకంలో మొదటి పూజ నీకే కదా విఘ్నరాజా. మరి విజయాన్ని ఇవ్వయ్యా, అజ్ఞానాన్ని తొలగించు, మాలో చెడుని దూరం చేయి, మంచిని చేరు చేయి, నీ దయ మా పైన ఉంచయ్యా అని విఘ్నేశ్వరుణ్ణి మరి లోకంలో మొదటి పూజ, మొదటగా వచ్చే పూజ మరి ఆయనకే కదా చేసుకుంటాం. మన ఇంట్లో ఏ కార్యక్రమం మొదలు పెట్టుకున్నప్పటికీ కూడా మరి విఘ్నేశ్వరుడు పూజ చేసుకుని అప్పుడే ఉన్న పనులు చేసుకుంటాం కదా. అలానా మరి విఘ్నేశ్వరుడికి అంత ప్రత్యేకత అయితే ఉన్నది. మరి చిన్నప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వారు చదువుకునే పుస్తకాలు పసుపు రాసి బొట్టు పెట్టి మరి రాసుకునే పలక, ఏలు రాసుకునే పలక చక్కగా కడిగేసి మరి 4 గొంతులు ఉంటాయన్నమాట, 4 పలకలుగా ఉంటుంది. అది చెక్కతో గొంతులు ఉండేవి, మట్టి పలక అన్నమాట. ఆ పలకలు పగిలిపోతుంటే కొంటూ ఉండేవారు అనుకోండి. అయితే ఆ గందులకి పసుపు రాసి బొట్టు పెట్టి, ఈ పుస్తకాలకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇలా వినాయకుడి పూజలో మరి పెట్టుకుంటారు పిల్లలు, చదువుకునే పిల్లలు. మరి మా పండగ, పిల్లల పండగ అనేవారు. మరి ఇప్పుడు ఎంతమంది అలా పెట్టుకుంటున్నారో నాకైతే తెలియదండి. మా పిల్లలు ఎదిగిపోయి ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకోవటానికి వెళ్ళిపోయారు కదా. అయితే మరి ఇంట్లో వాడుకునే పరికరాలు కూడా మరి వినాయకుడి పూజలో పెట్టుకునేవారు. ఏంటి అంటే కొంచెం మానిక, తవ్వ, సోల, అరసాల, గిద్ద, వాటితోటే నెయ్యి కొలటమన్నా, నూనె కొలటమన్నా, బియ్యం కొలటమన్నా, ధాన్యం కొలటమన్నా, పప్పులు కొలటమన్నా. ఇప్పుడు 100 గ్రాములు, 200 గ్రాములు, 300 గ్రాములు అని గ్రాముల్లో తూకంతో కానీ మనకి కొలతలు లెక్కలేదు. అప్పుడు వాటితో కొలిసేవారు అన్నమాట. అందుకును అవి కూడా లక్ష్మీప్రదం కాబట్టి శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి కొంచానికి ఈ మానిక అన్నిటికి అవి కూడా పూజలో పెట్టేవారు. అలాగే మరి చేలో పంట ధాన్యం మరి గొట్టి మీదకి వచ్చిన తర్వాత రాసిపోసిన తర్వాత మరి ఆ రాసి ఎవరో ముట్టుకోకుండా ఉండాలి అంటే మరి ముద్రలు వేస్తారన్నమాట. ముద్ర అంటే చెక్కతో 4 పలకలుగా ఉండి తెడ్లాగా ఉంటుంది. ఓ పక్కన వినాయకుడు ఫోటో ఉంటుంది, ఓ పక్కనే మహాలక్ష్మి ఫోటో ఉంటుంది. ఆ ముద్రలు వేస్తారు, దాన్ని రాసికి చుట్టేవల. ఆ ముద్ర వల్ల కూడా పసుపు రాసి బొట్టు పెట్టి వినాయకుడు పూజలో పెడతారు. వాడుకునే ప్రతిదీ కూడా మరి మనకి ఇలాగ పూజలో ఆ ఏరియా ఒక్కొక్కరు ఉండే ఏరియా ఉంటుంది కదా, వారు ప్రాంతాలను బట్టి కూడా అలా పెడుతూ ఉంటారన్నమాట. ఏదైనా మనకి విఘ్నేశ్వరుడు ఇలాగా చేసుకునే ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మన సమాచ రుణపడి ఉంటానని కోరుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలు 3 ఆడపిల్లలు, 2 అబ్బాయి. ఈ పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో ఇలా చేసుకునేదాన్ని. మా వారు కొట్టులో చేసుకుంటారు. 2 పూజలు జరుగుతాయి, 2 పాలవెల్లులు కట్టాలి. చక్కగా అన్ని తీసుకొచ్చి ఇంట్లో పాలవెల్లు అవర్చి ఇచ్చి వెళ్తారు. నేనైతే ఈ 2 పూజలకి ప్రసాదాలు అవర్చుకుని మా వారికి సర్దేసి ఇచ్చేస్తాను. ఆయన పట్టుకెళ్ళి అక్కడ చేసుకుంటారా. మరి నేనైతే ఒంటరిగా అయ్యాను. మా పిల్లలైతే ఎవరికి వారు కాపురాలు చేసుకుంటారు కదా, ముచ్చటగా చేసుకుంటున్నారండి. 10,000కి మేము ఉండగా ఆ ఆనందమే వినాలని కోరుకుంటూ ఉంటాను. ఈ విఘ్నేశ్వరుని కూడా వాళ్ళు అందంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి అని అయితే నేను చేసేసుకున్నానండి పూజ. మరి మాకు బాబు చిన్నప్పుడు మా వీధిలో గనకమ్మ గుడి ఉంటుంది. ఆ గుడి పక్కనే వినాయకుడిని నిలబెట్టుకున్నారు ఓ 10 మంది పిల్లలు కలిసి. వాళ్ళ పిల్లలు జనరేషన్ చేసినంత చేశారు. వాళ్ళు పెద్ద పిల్లలు వెళ్ళిన తర్వాత అదే జనరేషన్ పిల్లలు మళ్ళా అలాగా చేసుకుంటున్నారు. పెద్దోళ్ళు దానికి ఇంకా పూనుకోలేదండి. అయితే వెనకాల నేను అక్కడ గుడి పక్కనే ఉంటుంది అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి, తను పూనుకుని పిల్లలు కాబట్టి కొంతంత సర్దుబాట్లు చేస్తూ ఉంటాం. మరి వెళ్ళి అక్కడ పూజలో కూర్చొని పూజ చేసి వస్తానండి. చక్కగా మరి లెమన్ గడ్డలో మరి కుడువులు వండాను, వినాయకుడి ప్రసాదం, మరి అలాగే పరవాన్నం, పచ్చలుడు ఇవన్నీ రెడీ చేశాను. మరి ఇక్కడ పూజ అయింది కాబట్టి మా వారికి సర్దిచ్చాను కదా, మళ్ళీ అక్కడికి కూడా నేను మరి వినాయకుడి పందిట్లో కూడా సర్దుకుని పట్టుకెళ్తాను. ఇప్పుడైతే కుడుములు నైవేద్యం, సాయంకాలం అయితే మరి మొలకెత్తిన పెసలు శనగలతో ఒక ప్రసాదం చేసి ఇస్తాను. ఆ ప్రసాదం మళ్ళీ పూజ అయిన తర్వాత మరి వీధులందరికీ పంచి పెడతారన్నమాట పిల్లలు. ఈరోజైతే ఇలాగా గొట్టెక్కుతుందండి. ఆనందంగా, సంతోషంగా, సౌభాగ్యంగా ఈ వినాయకుడు ఈరోజు ఇంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నేను అందరికీ కూడా, మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీకు చెప్పే భాగ్యం నాకు ఇచ్చాడు కదా ఆయన. అందుకో చూసారా మరి చక్కగా ఇవిగోనండి. విఘ్నేశ్వరుడికి పెట్టేది ఏముంది మనకు నైవేద్యం, చక్కగా కుడుములు. మనం విఘ్నేశ్వరుడు పసుపు విఘ్నేశ్వరుని చేసుకుని ఆ విఘ్నేశ్వరుడి దగ్గర బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. మనం ఎన్ని రకాల మన నైవేద్యాలు పెట్టినప్పటికీ కూడా వినాయకుడు బెల్లం ముక్క, కొబ్బరికాయ చాలా ఇష్టం. చక్కగా టెంకాయ కొట్టుకున్నానండి. అలానే ఆవు పాలు పరవాన్నం, చక్కగా పచ్చలుడి, మరి పెసరపప్పు, వడపప్పు అన్నమాట.
అలానే చక్కగా ఇదిగో పాలవెల్లి చూసారా, చక్కగా మా వారు ఇలా కట్టించారండి. ఇవైతే దండలుగా చేశాను నేను. చిన్నప్పుడు మా అన్నయ్యలు తెచ్చేవారండి. పూజ అనే కాదు, మాకు చుట్టూ కాలువలో బోధులు ఎక్కువ, పెద్ద పెద్ద కలవ పూలు ఉండేవి. తెస్తే ఇలా చేసి దండలాగా ఇవి పట్టీలని కూడా కాళ్ళకి పెట్టుకుని ఆడుకునేవాళ్ళం అనమాట ఇవి. అలా ఇప్పుడు దండల కింద కూడా వేస్తున్నాం దేవుడి ఫోటోలకి అయ్యి. అలా చేస్తానండి. చేసింది వీడియో తీసాను, పెడతాను. చక్కగా చూడండి. అంటే ఈరోజు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, మరి 3 పాల వెల్లులు కానీ, 5 పాల వెల్లులు కానీ, 9 పాల వెల్లులు కానీ, 11 పాల వెల్లులు కానీ, మీకు ఎన్ని వీలవుతే అన్ని పాల వెల్లులు చూస్తే అంతా మనకి ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతోషం మన ఇంట ఉంటుందని పెద్దలు చెప్పిందే. అందుకు ఈ పూజలు అయిన తర్వాత, ఇప్పుడు పొద్దుటి పూజలు చేసేసుకుంటారు కదా, వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి ఎవరు పాలవెల్లి ఎలా కట్టారా అని ఆ పాలవెల్లిని చూసి దండం పెట్టుకుని, మా పాలవెల్లి ఇలా కట్టుకున్నాం, మా పాలవెల్లి అలా కట్టుకున్నాం అని పాలవెల్లిని చూస్తే పంచన్ని పాపాలు పోతాయని అందరింటికి వెళ్తారన్నమాట. ఎన్ని పాలవెల్లులు వీలు అవుతే అన్ని పాలవెల్లులు చూసి దండం పెట్టుకుంటారు. మరి ఇది మీరందరూ చేస్తారని మరి నేను చెప్పాను కాబట్టి, మీరందరూ చేయాలంటే మరి వెళ్ళడానికి అందరికీ అంత అవకాశం ఉండదు, అంత వెళ్ళి చూసేటంత మంది తెలిసి కూడా ఉండదు. అందరికీ వీలు కాదేమో అనుకోవచ్చు చెబుతున్నాను. ఇలా సెల్లల్లో పెడతారు కదా, చూసేయండి. 9 పాల వెల్లులన్నా చూసేయండి, 11 పాల వెల్లులన్నా చూసేయండి, 5 అన్నా చూసేయండి, 3 అయినా చూసేయండి. చక్కగా పాలవెల్లి చూస్తే పంచన్ని పాపాలు పోతాయండి. చూసారు కదా, నచ్చింది కదా, మా వినాయకుడు నచ్చాడని అనుకుంటున్నానండి. చక్కగా మరి పూజ అయితే ముగిసిపోయిందండి. చక్కగా మళ్ళా మరి సాయంకాలం దీపారాధన ఉంటుంది. ఇప్పుడేమో మళ్ళీ వినాయకుడి మందిరంలో పూజ ఉంది. ఈ రోజంతా పూజ ఆడావిడేనండి. చూసారు కదా, నచ్చింది కదా.